ఈరోజు మనము మనుస్మృతి డిస్క్రిమినేషన్ ఆర్య బ్రాహ్మణ ధర్మశాస్త్రం పార్ట్ 4 ఎక్స్‌పౌస్డ్ అనే కార్యక్రమము 28 జనవరి 2026వ తారీఖున మనం ఈ నాలుగో భాగంలోకి వచ్చేసాము. మొదటి భాగాల్లో మరి కొన్ని విషయాలు మనం మాట్లాడాం. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన భారతదేశంలో ఆ కాలంలో ఉన్న ఆ కుల వివక్షను పట్టి లేదా కొన్ని దుర్మార్గాలు అప్పట్లో ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మరి వారు ఎంతగా స్ట్రగుల్ అయ్యారు. అటు తర్వాత దానికి ముఖ్య కారణం, మూల కారణం మనుస్మృతియే అని వారు తెలుసుకోవడం. మనుస్మృతి గురించి తెలుసుకొని మనుస్మృతిని చదివిన తర్వాత ఆహ్, 1927వ సంవత్సరము డిసెంబర్ 25 క్రిస్మస్ రోజున మరి ఈ దహన మనుస్మృతిని దహించడం. మనుస్మృతి దహన్ దిన్ అని మనుస్మృతిని దహించిన దినముగా మరి ఆ దినాన్ని వారు ప్రకటించడము ఇలా జరిగింది. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఆహ్, ఎపిసోడ్‌లో మనం చూసాం. తరువాత మనుస్మృతి వర్సెస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన భారతదేశ రాజ్యాంగము మనకి ప్రతి ఒక్కరికి కూడా సమానత్వాన్ని ఇస్తుంది. సమానత్వాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ నేను మీకు ఒక ట్రయాంగిల్ చూపిస్తున్నాను. ఈ ట్రయాంగిల్‌లో కాస్ట్ సిస్టమ్ ఉంటుంది. ఈ కాస్ట్ సిస్టమ్ అనేది పైన బ్రాహ్మణులు, రెండవదిగా క్షత్రియులు, మూడవ స్థానంలో వైశ్యులు, నాలుగవ స్థానంలో శూద్రులు ఉంటారు. కానీ ఈ దళితులు లేదా అంటరాని వారు వీరిని చండాలులు అని కూడా పిలిచారు. వీరి గ్రంథాలలో ఈ ఔట్‌కాస్ట్ గురించి రాసుకున్నారు. ఈ ఔట్‌కాస్ట్ వీళ్ళు ఈ 4 వర్ణాలు ఏవైతే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ ఈ 4 వర్గాలు ఉన్నాయో ఇందులోకి రారు. ఫోల్డ్‌లోకి రారు. వీరు ఆహ్, మరి హ్మ్, పంచములుగా పరిగణించవచ్చు. సో, ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఇన్వర్ట్ చేస్తూ ఇన్వర్టెడ్ పొజిషన్ దీన్ని ఉల్టా చేస్తూ మరి డెమోక్రసీ, ప్రజాస్వామ్యము, ప్రజలే స్వాములు, ప్రజలు ఓట్లను బట్టే మరి మనకి ప్రభుత్వం వస్తుంది అని మరి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కాన్స్టిట్యూషన్ మీద సింబాలికల్లీ పెట్టడం జరిగింది. మరి మనుస్మృతి అనేది దీంట్లోని ఏ భాగము కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా భారతదేశ రాజ్యాంగంలో పెట్టడం జరగలేదు. ఓకేనండి. సో, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్న మొట్టమొదటి బ్యూటిఫుల్ థింగ్ ఏందంటే ఈక్వాలిటీ. ప్రతి ఒక్కరు సేమ్. ఎవ్రీబడీ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఎ వెపన్ కాల్డ్ వోట్. వోట్ అనే హక్కుని ప్రతి ఒక్కరికి స్త్రీ అని, పురుషుడని, క్షత్రియుడని, వైశ్యుడని, బ్రాహ్మణుడని, శూద్రుడని లేదా ఔట్‌కాస్ట్ లేదా దళితుడని ఈ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గొప్పవాడని, పేదవాడని ఎలాంటి ఇది లేకుండా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో, మనం ప్రీవియస్‌గా ఏమేం టాపిక్స్ మనం కవర్ చేసాం అనంటే మనుస్మృతిలో కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా జరిగింది? అది ఎస్పెషల్లీ శూద్రుల పట్ల ఎలా కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగింది? శూద్రుల గురించి మనుస్మృతిలో ఏమని రాసి ఉంది? అనేది మనం మొట్టమొదటి భాగంలో చూసాం. రెండో భాగంలో గూడా నేను దాన్ని రిపీట్ చేయడం జరిగింది. కాస్ట్ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ద అన్‌టచబుల్స్. ఈ అంటరాని వారు, చండాలులు, స్వపచులు అని ఎవరైతే వాళ్ళకి పేరు పెట్టారో వాళ్ళ గురించి మరి ఎలా డిస్క్రిమినేషన్ చేస్తూ వాళ్ళు ఊరికి బయట ఉండాలి. మరి చనిపోయిన వారి బట్టలు. అవే ఏసుకోవాలి. వాళ్ళకి ఆస్తులు ఉండకూడదు. మరి పగిలిపోయిన కుండ పెంకులు వాటిలో తినాలి వాళ్ళు అనే ఈ విధంగా మనుస్మృతిలో 10వ అధ్యాయంలో మరి ఏమేమి రాసిందో మనం
డిస్కస్ చేయడం జరిగింది. మూడవదిగా స్పెషాలిటీ ఆఫ్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణుల యొక్క ఆహ్, స్పెషాలిటీ లేదా వారి ఆహ్, విశిష్టత మరియు బ్రాహ్మణుల కోసం ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ మనుస్మృతిలో ఏమేమున్నాయి? అంటే బ్రాహ్మణులకి ఎలా గౌరవాన్నివ్వాలి? లేదా ఒకరు ఒక ఒక తప్పు చేస్తే అది వర్ణంకి ప్రకారంగా దానికి శిక్షలుంటాయి. బ్రాహ్మణుడికి మరణ శిక్ష అనేది మాత్రం లేదు. ఎంతటి పాపం చేసినా బ్రాహ్మణుడికి మరి గుండు చేయడము, అటు తర్వాత ఫైనేసి ఊర్లోంచి పంపించడం లాంటివి చేయొచ్చు కానీ, బ్రాహ్మణుడిని మీద కోప్పడడం లేదా బ్రాహ్మణుడిని కొట్టడం అలాంటివి జరగకూడదు అనే ఈ స్పెషల్ ప్రొవిజన్స్ మనుస్మృతిలో ఎక్కడెక్కడ ఉన్నాయో గూడా మనం చూసాం. అటు తర్వాత నాలుగవదిగా డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ వుమెన్ ఇన్ మనుస్మృతి. మనుస్మృతిలో స్త్రీ వివక్ష ఎక్కడెక్కడ ఉంది? స్త్రీల గురించి ఏమని రాశారు? స్త్రీలు మరి ఆహ్, మగవారిని ఎలా మోహితుల్ని చేస్తారు అనే విషయాలు ఇవన్నీ కూడా రెండవ అధ్యాయంలో మరి ఇంకా కొన్ని ఆహ్, చాప్టర్స్‌లో ఎక్కడెక్కడ ఉంది? సెక్సిజం ఆర్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనుస్మృతిలో ఎక్కడుందనేది మనం విషయం చూసాం. అటు తరువాత మనుస్మృతి 10వ అధ్యాయంలో మరి ఏదైతే చండాలుల గురించి రాసి ఉంది అని నేను చెప్పానో, ఆ చండాలులు, స్వపచులు వీరి ఊరు ఇది దశమ అధ్యాయంలో 51, 52, 53, 54, 55, 56, 57వ శ్లోకాల తాత్పర్యం ఇది. రైట్ అండి. ఒకసారి నేను తప్పకుండా చదివి వినిపించడం అవసరం. ఎందుకంటే ఈ చండాలులు లేదా స్వపచులు లేదా అంటరాని వారు లేదా దళితులుగా పిలువబడుతున్న వారు మన భారతదేశంలో నేడు ఎస్సీలు లేదా ఎస్టీలుగా పిలువబడుతున్నారు. ఎస్సీ మరియు ఎస్టీలుగా పిలువబడుతున్నారు. వీరి గురించి మనుస్మృతిలో ఎంత చక్కగా రాయబడి ఉందో నేను మూడవ భాగంలో చెప్పాను. వీరు వ్యభిచారానికి పుట్టినవారుగా మరి వర్ణించబడ్డారు. మరి శూద్ర జాతికి చెందిన ఒక మగవాడు బ్రాహ్మణ స్త్రీతో మరి ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ పెట్టుకొని ఒకవేళ ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళు చండాలులు అవుతారు లేదా స్వపచులు ఎలా అవుతారు ఇవన్నీ కూడా నేను మూడవ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒకసారి మళ్ళీ నేను గుర్తు చేస్తాను. చండాలులు, స్వపచులు వీరు ఊరి వెలుపల నివసించాలి. ఊరి బయట రైట్. వీరికి తినుటకు కానీ, వండుటకు గాని పాత్రలు లేవు. కుక్కలు, గాడిదలే వీరి ధనము. శవాలపైనున్న వస్త్రాలు వీరి బట్టలు. పగిలిపోయిన కుండల్లో వీరు తింటారు. ఇనుముతో చేసిన అలంకారాలే వీరి అలంకారాలు. వీరెల్లప్పుడూ దేశదిమ్మరులై ఉంటారు. ధర్మమునాచరించు సమయమన వారితో కలిసి వ్యవహారం చేయరాదు. వీరు ఇచ్చిపుచ్చుకోవడం, పెండ్లిళ్ళు తమలో తామే చేసుకోవాలి. వీరికి అన్నాన్ని స్వయంగా పెట్టవద్దు. వీరు రాత్రులలో గ్రామాల్లో, పట్టణాల్లో తిరగకూడదు. రాజశాసనాన్ని తీసుకొని వీరు పగటిపూట మాత్రమే గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ తిరగాలి. వీరి శవాలను గతిలేని శవాల వలె ఊరి బయట పారవేయాలి. రైట్ అండి. ఖనన పద్ధతి లేదు. దొంగతనం వంటి తప్పుడు పనులు చేసి మరణదండనకు అర్హమైన వీరిని రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి న్యాయమైన రీతిలోనే చంపాలి. ఇంకా వారి బట్టలు, ఆభరణాలు, పడుకునే శయ్యలు మొదలైన వాటిని అధికారులు తీసుకోవాలి. అయితే ఈ చండాలులు అనేవారు లేదా వీరు చెబుతున్న వీరు ఎలా పుట్టారు అని వీళ్ళు రాసుకున్నారంటే ప్రతిలోమ్యమున శూద్రునకి పుట్టిన అయోగవుడు, క్షత్త, చండాలుడు ఈ ముగ్గురు శూద్రుని కంటే తక్కువ వారు. రైట్ అండి. వైశ్యునికి ప్రతిలోమమున పుట్టిన మాగధ వైదేహులు, క్షత్రియునికి ప్రతిలోమముగా పుట్టిన సూతుడు వీరు ముగ్గురు కూడా శూద్రుని కంటే తక్కువ వారే. నిషాద జాతి పురుషునికి శూద్ర స్త్రీయందు పుట్టిన వానిని పుల్కసుడంటారు. అట్లే శూద్రునికి నిషాద స్త్రీయందు పుట్టిన వానిని కుక్కటకుడంటారు. క్షత్తకు ఉగ్రస్త్రీయందు పుట్టిన వానిని స్వపాకుడంటారు. అంటే స్వ అనంటే కుక్క.
రైట్? కుక్క మాంసం తినేవాళ్ళట. వైదేహకుని వలన అంబష్టుని యందు పుట్టిన వానిని వేణుడని పిలుస్తారు. రైట్ అండి. ఇలా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సవర్ణ స్త్రీల యందు జన్మించిన ఉపనయన సంస్కారం లేక గాయత్రి మంత్రహీనులైన వారిని వ్రాత్యులని అంటారు. ఆ వ్రాత్య పురుషునికి సవర్ణ స్త్రీల యందు పుట్టిన వానిని భూర్జకంఠకుడంటారు. వానిని ఆయా దేశాలను బట్టి అవ్యంతుడు, వాటధానుడు, పుష్పధుడు, శై శైకుడని పిలుస్తారు. వ్రాత్యుడైన క్షత్రియునికి సవర్ణ స్త్రీ యందు పుట్టిన వారిని జల్ల, మల్ల, నిచ్చివి, నట, కరణ, కస, ద్రవిడులని, అండర్లైన్ దిస్ పాయింట్, ద్రవిడులని ఆయా దేశాలను అనుసరించి పిలుస్తారు అని చెప్తున్నారండి. ఇంకా ముందుకెళ్తే 24, 25వ శ్లోక తాత్పర్యం ప్రకారంగా ఇదంతా దశమాధ్యాయం 10వ అధ్యాయంలోనే అక్కడవే చెప్తున్నాను నేను. బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి, తెలియక చేసిన వ్యభిచారం వలన, నేను అనట్లేదండి ఈ మాట, వాళ్ళు రాసిందే. కావాలంటే సంస్కృత శ్లోకం చూడండి. వ్యభిచారేణ వర్ణానామ వేద్య వేదనేన చ. రైట్ అండి. బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి తెలియక చేసిన వ్యభిచారం వలన పుట్టి స్వజాతి కర్మలను వదిలిపెట్టినందువలన వర్ణ సంకరులు ఏర్పడుచున్నారు. ఈ వర్ణం బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, వీళ్ళల్లో సంకర జాతి, వీళ్ళు సంకర జాతుల్ని పుట్టిస్తున్నారు. ఎలా? బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్త్రీ శూద్ర మగవాడితో, లేదా శూద్ర స్త్రీ బ్రాహ్మణుడితో, ఇలా ఇలా ఇంటర్చేంజ్ అయ్యి ఇలా ఇలా వ్యభిచారము వలన ఇలా పుట్టిన వాళ్ళము మనము. ఈ భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల వారు మరి వ్యభిచారానికి పుట్టినవారు, వ్యభిచారం చేస్తే పుట్టినవారు. డైరెక్ట్గా నేను ఆ పదం అనకూడదు కానీ లం కొడుకులు అని అంటున్నారు. సూతుడు, వైదేహకుడు, చండాలుడు, మాగధుడు, క్షత్త, అయోగవుడు ఆరుగురు తమ స్వజాతి స్త్రీల యందు స్వజాతి సంతానాన్ని పొందుచున్నారు. ఇలా ఇలా ఇంకా చాలా చెప్పారండి. ఇవన్నీ కూడా నేను పోయినసారి చూపించినవే. కానీ చాలామంది మత ఛాందసవాదులు ఏమంటారంటే, లేదండి మాకు వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది, వర్ణాలు మాత్రమే ఉన్నాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు బ్రిటిషోడు తెచ్చాడు, ఈ కులాలు అనేవి బ్రిటిషోడు తెచ్చాడు అని బొంకు, బొంకు అంటే అబద్ధం అనమాట. అబద్ధపు మాటలు మాట్లాడుతుంటారు, బొంకు మాటలు మాట్లాడుతుంటారు, అబద్ధపు మాటలు. కానీ ఇలా వర్ణ సంకరణం జరిగినందువలన వ్యభిచారానికి మనం పుట్టాము అని వీరి గ్రంథాల్లో వీరి బ్రాహ్మణోత్తములు ఆ కాలంలో రాశారు. ఏ కాలంలో అది కూడా చూద్దాం. రైట్? సో బ్రిటిషోడు ఏం చేశాడో చూద్దాం. ఇది మెమరాండమ్ ఆఫ్ సెన్సస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా 1872 నుంచి 71 అండ్ 1872లో. ఆ కాలంలో ఈ 1857 కన్నా ముందు, రైట్, నేను కొంచెం హిస్టరీ కూడా చెప్తాను. 1857 1852 కన్నా ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన అని అంటాం. 1857 తర్వాత ఏదైతే బ్రిటిష్ పరిపాలన ఉందో దాన్ని బ్రిటిష్ రాజ్ అని అంటారు. బ్రిటిష్ రాజ్ లేదా బ్రిటిష్ రూల్ అని అంటారు. రైట్? సో ఈ బ్రిటిష్ రూల్లో 1857 అండ్ 1871 అండ్ 1872లో జరిగిన జనగణన లేదా జనాభా లెక్కల్లో ఏం తేలిందంటే, వాళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని ప్రదేశాలు, మొత్తం ఇండియా వాళ్ళది కాదు అప్పటికి, కొన్ని కొన్ని ప్రదేశాలు లైక్ ప్రావిన్సెస్, మద్రాస్ ప్రెసిడెన్సీ అట్లా, రైట్, వీళ్ళ ప్రెసిడెన్సీలు ఉండేవి. హిందూస్ అండ్ పర్సన్స్ ఆఫ్ హిందూ ఆరిజిన్, బ్రాహ్మిన్స్, సో 1 కోటి మంది ఉన్నారట ఆ కాలంలో. క్షత్రియాస్ అండ్ రాజ్పుత్
56,00,000 మంది కొంచెం చిల్లర అంతమందున్నారట. వేరే కులాలు వాళ్ళు దాదాపుగా 10,00,00,000 మందున్నారట. క్యాస్ట్ అన్‌స్పెసిఫైడ్. మేబీ వీళ్ళు నేను బౌద్ధులనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి క్యాస్ట్ లేదట. వాళ్ళు దాదాపుగా 7,36,000 మందట. ఔట్ కాస్ట్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ కాస్ట్. ఎవరండి? ఈ దళితులు ఆ కాలంలో 87,12,998 మందున్నారట. నేటివ్ క్రిస్టియన్స్ 5,95,000 మందున్నారట. సో, ఇలా వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ విభజించబడి ఉన్న వీరిని జనాభా లెక్కలు యేసారే తప్ప, వీళ్ళు కొత్తగా కులాలనేం సృష్టించల. కొత్తగా కాస్ట్ సిస్టమ్‌ని ఏం సృష్టించల. రైట్ అండి? చూడండి. ఇలా ప్రీస్ట్ అంటే అర్చకులు, వారియర్స్ అంటే సోల్జర్స్, ట్రేడర్స్ అంటే వ్యాపార వర్తకులు, అగ్రికల్చరిస్ట్స్ ఇలా వీళ్ళని లేబర్స్, వీవర్స్, పాట్ మేకర్స్, మిక్స్డ్ కాస్ట్ ఇలా వీళ్ళ ఫిగర్స్ ఇవన్నీ గూడా లెక్కబెట్టారు ఆ కాలంలో. రైట్? తర్వాత ఇప్పుడు ఇంకొంచెం హిస్టరీలో వెనక్కి వెళ్దాం. రైట్ అండి? హిస్టరీలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మెగాస్థెనీస్. ఎవరు ఈ మెగాస్థెనీస్? మెగాస్థెనీస్ అనే వ్యక్తి చంద్రగుప్త మౌర్య అశోక చక్రవర్తి యొక్క తాత. అశోక చక్రవర్తి వాళ్ళ తండ్రి బిందుసార. బిందుసారుడు. బిందుసారుడి తండ్రి చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు పాటలీపుత్ర నుండి భారతదేశంలోని చాలా ప్రదేశాల్ని పరిపాలిస్తున్న ఆ సమయంలో ఈ ఏరియాలో సెల్యూకస్ అనే ఒక గ్రీకు రాజు పరిపాలించేవాడు. సెల్యూకస్‌కి మరియు చంద్రగుప్త మౌర్యుడికి యుద్ధం జరిగింది. దాదాపుగా 6 నెలలు లేదా 6 నెలలకు పైన ఆ యుద్ధం జరిగింది. ఎక్కువ మంది సైనికులు చనిపోతున్నారే గానీ, ఎవరు గెలిసారనే రిజల్ట్ రావట్ల. సో, చంద్రగుప్త మౌర్యుడికి మరియు సెల్యూకస్‌కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు తన 500 ఏనుగులు అంటే తన గాదు, భారతదేశంలో ఉన్న 500 ఏనుగులు త ఆహ్, సెల్యూకస్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలి. సెల్యూకస్ తన కూతురు హెలెన్‌ని ఇచ్చి చంద్రగుప్త మౌర్యుడికి పెళ్లి జేస్తాడు. సో, చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ ఇంటికి అల్లుడయ్యాడు. ఆ కాలంలోనే భారతదేశానికి, గ్రీకు దేశానికి మంచి అవినాభావ సంబంధాలు ఉండేవి. ఈ అరకోసియా అనే రీజియన్ ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటుంది. ఈ అరకోసియా అనే ప్రాంతం నుంచి మెగాస్థెనీస్‌ని పాటలీపుత్రాలకు పంపిస్తే, పాటలీపుత్రలో ఉన్న చంద్రగుప్త మౌర్యుడి యొక్క దర్బారులో ఈ మెగాస్థెనీస్ కూర్చునేవాడు. వచ్చాడు. మెగాస్థెనీస్ కూర్చొని ఆయన భారతదేశం గురించి ఒక పుస్తకం రాశాడు. 'ఏన్షియంట్ ఇండియా యాస్ డిస్క్రైబ్డ్ బై మెగాస్థెనీస్' రైట్? ఆయన రాసిన పుస్తకం పేరు యాక్చువల్ పేరు 'ఇండికా'. 'ఇండికా' ఐఎన్‌డిఐసీఏ. 'ఇండికా' రైట్? ఈ 'ఇండికా' అనే పుస్తకం చాలా ఫ్రాగ్మెంట్స్ పోయాయి. కానీ తరువాత ఈ అరియన్ అనే వ్యక్తి దాన్ని మళ్ళీ జమ జేసి కూర్చాడనమాట. సో, ఇందులో బుక్ నంబర్ 3 ఫ్రాగ్మెంట్ 32లో బుక్ నంబర్ 3 ఇండికా పుస్తకంలోని బుక్ నంబర్ 3 ఫ్రాగ్మెంట్ 32లో సారీ 33 రైట్? ఫ్రాగ్మెంట్ 33లో ఈయన మెగాస్థెనీస్ ఒక విషయం రాస్తున్నాడు. అద్భుతమైన విషయం. అకార్డింగ్ టు హిమ్ అంటే మెగాస్థెనీస్‌కి ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ 7 పార్ట్స్. ఈ భారతదేశంలోని ప్రజలు 7 వర్గాలుగా విభజించబడి ఉన్నారట ఆ కాలంలో. అందుకనే తను ఇక్కడ పేరు ఏమని ఇచ్చాడంటే ఆఫ్ ద 7 కాస్ట్స్ అమాంగ్ ఇండియన్స్. 7 కులాలు. 7 కాస్ట్స్. ఇదే విషయాన్ని తర్వాత కాలంలో స్ట్రాబో కూడా తన గ్రంథంలో ఆహ్
బుక్ నంబర్ 15, బుక్ నంబర్ 15 పారాగ్రాఫ్ 39 నుంచి 41 దాకా కూడా రాశారు. నేను అది కూడా చూపిస్తాను. అకార్డింగ్ టు హిమ్ మెగాస్థెనీస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ డివైడెడ్ ఇంటూ 7 పార్ట్స్. ద ఫిలాసఫర్స్ ఆర్ ఫస్ట్ ఇన్ ర్యాంక్ బట్ ఫార్మ్ ద స్మాలెస్ట్ క్లాస్ ఇన్ పాయింట్ ఆఫ్ నంబర్. ఫిలాసఫర్స్, రైట్, ఈ తత్వవేత్తలు వీరు మొట్టమొదటి శ్రేణిలో ఉండేవాళ్ళంట. దేర్ సర్వీసెస్ ఆర్ ఎంప్లాయిడ్ ప్రైవేట్లీ బై పర్సన్ టు విష్ టు ఆఫర్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్ అదర్ సేక్రెడ్ రైట్స్. ఈ తత్వవేత్తలు మ్, పూజా పునస్కారాలు వగేరా 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 వీటిల్లో కూడా మంచి దే యూస్ టు టేక్ పార్ట్, రైట్. సో ఇదే విషయాన్ని నేను ఇంకా జాగ్రత్తగా చక్కగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. 7 కాస్ట్ ఇన్ ఇండియా యాజ్ పర్ మెగాస్థెనీస్. వీళ్ళు ఎవరంటే, నంబర్ 1 ఫిలాసఫర్స్ అంటే తత్వవేత్తలు. నంబర్ 2 హస్బెండ్స్మెన్ అంటే వ్యవసాయదారులు. హర్డ్స్మెన్ అండ్ హంటర్స్ పశు కాపరులు మరియు వేటగాళ్ళు. నంబర్ 4 బిజినెస్ మెన్ అండ్ వర్కర్స్ వ్యాపారులు మరియు ఉత్పత్తిదారులు. నంబర్ 5 ఫైటింగ్ మెన్ అంటే సైనికులు. నంబర్ 6 ఓవర్సీర్స్ అంటే పర్యవేక్షకులు. కౌన్సిలర్స్ అండ్ అసెసర్స్ పాలక మండలి మరియు మదింపుదారులు లేదా అడ్మినిస్ట్రేషన్ని గైడ్ చేసేవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ని ఇలా నడిపించాలి, ఇలా తీసుకెళ్ళాలి అని మార్గదర్శక మండలి అలాంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ స్ట్రాబో, ఇతను దాదాపుగా 63 బీసీలో పుట్టి సామాన్య శకం 1వ శతాబ్దంలో 24వ సంవత్సరంలో చనిపోయిన వ్యక్తి, రైట్. ఇతను రాసిన పుస్తకంలో కూడా ఇదే విషయాల్ని రాశాడు. స్ట్రాబో బుక్ నంబర్ 15 చాప్టర్ 1 పారా 40 నుంచి 42 వరకు నేను చూపిస్తున్నాను. ఇట్ ఈస్ సెడ్ దట్ ద ఇండియన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 7 castes. The first in rank but the smallest in number are the philosophers, persons who intend to offer sacrifice. ఈ ఏ విషయాల్ని రాశాడు. సో ఆ కాలంలో మరి మెగాస్థెనీస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ చూసి వెళ్ళాడు కాబట్టి ఆ కాలంలో అంటే సామాన్య శకానికన్నా ముందు దాదాపుగా 300 సంవత్సరాలకు ముందు ఆ కాలంలో భారతదేశంలోని పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ తరువాత కాలంలో గుప్తుల కాలంలో ఫాహియాన్ అనే ఒక ట్రావెలర్, బుద్ధిస్ట్ ట్రావెలర్, చైనీస్ ట్రావెలర్, ఇతను మన భారతదేశానికి వచ్చాడు. ఇతను బుక్ రాశాడా భారతదేశం మీద అంటే తప్పకుండా రాశాడు. ఇతను ఏమని రాశాడో ఒక్కసారి చూద్దాం. A record of Buddhist kingdoms, the Chinese monk Fahian, his travels in India and Ceylon, right? ఏ కాలం నుండి 399 399 సామాన్య శకం నుంచి 414 414లోనే ఎవరు, చంద్రగుప్త 2 రెండవ చంద్రగుప్తుడు ఎవరు, సముద్రగుప్తుడి కుమారుడు గద్దెనెక్కుతాడు. ఆ కాలం దాకా ఈయన ఇక్కడే ఉన్నాడు. అంటే శ్రీగుప్తుడు, తర్వాత చంద్రగుప్త 1, ఆ తర్వాత సముద్రగుప్త, వారి కాలంలో ఈయన ఇక్కడే ఉన్నాడు దాదాపుగా, రైట్. ఇన్ సర్చ్ ఆఫ్ ద బుద్ధిస్ట్ బుక్స్ ఆఫ్ డిసిప్లిన్. ఈ పుస్తకంలో పేజ్ నెంబర్ 43లో ఈయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఈవెన్ ఇన్ కేసెస్ ఆఫ్ రిపీటెడ్ అటెంప్ట్స్ అట్ వికెడ్ రెబెలియన్ దే ఓన్లీ నో ఇక్కడ ఓకే త్రూ అవుట్ ద హోల్ కంట్రీ, ఇక్కడ కనపడుతుందండి, throughout the whole country the people do not kill any living creature nor drink intoxicating liquor nor eat onions or garlic. ఆ సమయంలో అందరూ కూడా మరి ఈ యానిమల్ సాక్రిఫైస్ అనేది ఇవ్వట్లేదట. మరి మద్యపానం చేసేవారు కాదట. ఉల్లిపాయలు మరియు చిన్నుల్లిపాయలు కూడా తినేవాళ్ళు కాదట.
ద ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దట్ ఆఫ్ చండాల. చండాలులు అనేవారు ఉన్నారట. వారికి మాత్రం ఇలాంటి ఎక్సెప్షన్ లేదంట. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దోస్ హూ ఆర్ హెల్డ్ టు బి వికెడ్ మెన్ అండ్ లివ్ అపార్ట్ ఫ్రమ్ అదర్స్. వీళ్ళు వికెడ్ మెన్ అంటే ఏమని చెప్పాలి, దుర్మార్గులు, రైట్? ఈ చండాలులు అనేవారు దుర్మార్గులు. వీళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు అపార్ట్, బయట ఉండేవాళ్ళు, ఊరికి బయట. వెన్ దే ఎంటర్ ద గేట్ ఆఫ్ ద సిటీ, వాళ్ళు ఈ ఊరిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేసేవాళ్ళో ఫాహియాన్ రాశాడు చూడండి. వెన్ దే ఎంటర్ ద సిటీ, వెన్ దే ఎంటర్ ద గేట్ ఆఫ్ ఎ సిటీ ఆర్ ఎ మార్కెట్ ప్లేస్, దే స్ట్రైక్ అ పీస్ ఆఫ్ వుడ్ టు మేక్ దెమ్సెల్ఫ్ నోన్. ఒక తీసుకొని దడ 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 అని కొట్టేవాళ్ళంట. మేము వస్తున్నాము, దూరం జరగండి, మేము అంటరాని వాళ్ళం అనే విధంగా అర్థం చేసుకోవాలి. సో దట్ మెన్ న్యూ, అంటే జనాలకి తెలియాలి. సో దట్ మెన్ న్యూ అండ్ అవాయిడ్ దెమ్, వాళ్ళని అవాయిడ్ చేయడానికి వాళ్ళు కర్ర తీసుకొని టకా 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 కొట్టేవాళ్ళు. అండ్ డు నాట్ కమ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ దెమ్. ఇన్ దాట్ కంట్రీ దే డు నాట్ కీప్ పిగ్స్, ఫౌల్స్ అండ్ డు నాట్ సెల్ లివింగ్ క్యాటిల్. వాళ్ళ దగ్గర పందులు కానీ, లేకపోతే కోళ్ళు కానీ, లేకపోతే ఆవులు, గేదెలు, ఇవన్నీ వాళ్ళు పెంచుకోవడానికి కానీ లేదా అమ్మడానికి కానీ వీలు లేదు. ఇన్ ద మార్కెట్స్ దేర్ ఆర్ నో బుచర్స్ షాప్స్ అండ్ నో డీలర్స్ ఇన్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్. ఇన్ బయింగ్ అండ్ సెల్లింగ్ కామోడిటీస్ దే యూస్ చౌరీస్. ఓన్లీ ద చండాలాస్ ఆర్ ఫిషర్మెన్ అండ్ హంటర్స్ అండ్ సెల్ ఫ్లెష్ మీట్. ఇలా మాంసము వగేరా ఇవన్నీ కూడా కేవలం చండాలులు మాత్రమే ముట్టుకునేవారట ఆ కాలంలో. లేదా వీళ్ళు మాత్రమే అమ్మవచ్చు, వీళ్ళు మాత్రమే ముక్కలు చేయొచ్చు. ఈ అప్పట్లో బెస్తవారు కానీ లేదా హంటర్స్ అంటే తెలుగులో వేటగాళ్ళు, రైట్? ఈ వేటగాళ్ళుగా ఈ చండాలు ఉండేవారు. సో మనం ఈ చండాల అనే పదం మనం మనుస్మృతిలో చూసాం కాబట్టి మనకేమర్థం అవ్వాలి? దాదాపుగా ఈ కాలంలోనే మనుస్మృతి ఆవిర్భవించి ఉండవచ్చును, దాదాపుగా. ఎందుకంటే ఈ చండాలుల గురించి మరి అంతకుముందు వచ్చిన మెగాస్థెనీస్ కానీ, అటు తర్వాత వచ్చిన వారు కానీ ఎవరూ రాయలా. వీరి గురించి బయట వాళ్ళు ఎవరు రాశారంటే మొట్టమొదటిసారిగా ఫాహియాన్ రాసినట్లుగానే మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి. ఈ వ్యక్తి పేరు అల్ బిరూని. ఇతను రాసిన పుస్తకం పేరు అల్ బిరూనీస్ ఇండియా, రైట్? సో డాక్టర్ ఎడ్వర్డ్ సి సచావ్ గారు దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. ఈయన అరబిక్లో రాశారు. 1973లో రష్యాలో, రైట్, యుఎస్ఎస్ఆర్లో ఇతని పేరు మీద ఒక స్టాంప్ కూడా రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈయన ఈయన ఏ ప్రదేశానికైతే చెందుతాడో అది ఉజ్బెకిస్తాన్లో ఉంది, రైట్? హీ కేమ్ టు ఇండియా అండ్ ఇతను సామాన్య శకం 11వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను ఇండియాకి ఎంతో మందిని మొహమ్మద్ ఆఫ్ గజ్నీ ఇండియాకి పంపించాడు. ఇండియాలో టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్లో చాలా డబ్బులున్నాయి. అంటే డబ్బులంటే గోల్డ్ కాయిన్స్ ఆ కాలంలో, సామాన్య శకం 11వ శతాబ్దం కల్లా. ఈ గోల్డ్ కాయిన్స్ కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ, ఈ విగ్రహాలు మీద పెట్టే ఆర్నమెంట్స్ కానీ, లేదా గోల్డ్తో తయారు చేయబడిన ఈ విగ్రహాలు కానీ, వీటిని దోచుకోవాలి, ఎలా దోచుకోవాలి అని చెప్పి చాలామందిని పంపిస్తే అందులో ఈ ఒక వ్యక్తి అల్ బిరూని. కానీ ఇతను ఆ పని చేయలా. ఆ పని చేయకుండా ఫస్ట్ ఇండియాని చదవాలి, హిందూ బుక్స్ చదవాలి, సాంస్క్రిట్ నేర్చుకోవాలి అని ఎన్నో సంవత్సరాలు భారతదేశంలో ఉండిపోయిన వ్యక్తి ఈయన ఇక్కడ ఉండి ఇండియన్ ఆస్ట్రానమీ, ఇండియన్ ఆస్ట్రాలజీ, తర్వాత ఇండియన్ మ్యాథమెటిక్స్, సాంస్క్రిట్ నేర్చుకున్నాడు. అలాగే మహాభారతం, రామాయణం, తర్వాత అష్టాదశ పురాణాలు అవన్నీ కూడా చదివిన వ్యక్తి. మనుస్మృతి తప్పకుండా చదివాడైన. ఎందుకంటే ఈయన కాలానికల్లా మనుస్మృతి పూర్తిగా ఇవాల్వ్ అయ్యింది.
ఈయన కాలంలో మనుస్మృతి అనేది అమలులో కూడా ఉంది మన భారతదేశంలో. కానీ ఆ కాలంలో బ్రాహ్మణోత్తములు రాసిన యాస్ట్రాలజీ, నేను యాస్ట్రానమీ అనట్లా. యాస్ట్రాలజీ ఏదైతే ఉందో అది ఎర్త్ సెంట్రిక్ లేదా జియో సెంట్రిక్ అంటారు. సూర్యుడే భూమి చుట్టూ తిరిగేది. ఇవన్నీ గూడా నేర్చుకున్నాడు అల్బిరూని. తరువాత వీళ్ళ సైన్సు లేకపోతే వీళ్ళ థ లాజిక్ ఇవన్నీ తెలుసుకొని సెటారికల్‌గా అల్బిరూని ఏం రాసాడో ఒకసారి చూద్దాం మనం. ముందు అల్బిరూని గురించి నేర్చుకుందాం. సెటారికల్లీ ఏం రాసాడో చూద్దాం. అల్బిరూని అబౌట్ మనుస్మృతి అని మీరు టైప్ చేసినా వస్తుంది. అల్బిరూని ఇన్ హిస్ 11థ్ సెంచరీ కితాబుల్ హింద్ అంటే బుక్ ఆఫ్ ఇండియా లేదా అల్బిరూనిస్ ఇండియా అని మనకిప్పుడు ఈ పుస్తకం దొరుకుతుంది. రైట్? అండ్ ఐ హావ్ దిస్ విత్ మీ ద హార్డ్ కాపీ. రైట్? బుక్ ఇట్ ఈస్ విత్ మీ. Al-Biruni utilized the Manusmriti as a primary source to understand Hindu social, legal, and religious norms. సోషల్, లీగల్ మరియు మతపరమైన ఆచారాల గురించి తెలుసుకోవడానికి మనుస్మృతి అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా ఆయన ఆహ్, పరిగణించాడు. He regarded it as a foundational text for analyzing the బ్రాహ్మణికల్ కాస్ట్ సిస్టమ్. ఈ బ్రాహ్మణోత్తములు, నిష్ఠాగరిష్ఠులైన బ్రాహ్మణోత్తములు మరి మన భారతదేశంలో తెచ్చిన ఈ కుల వ్యవస్థ అనేది అర్థం చేసుకోవడానికి మనుస్మృతి ఆయనకి బాగా పనికొచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు దీనివల్ల. సో ఇక్కడ క్రిటికల్ అనాలిసిస్ కూడా ఆయన చేశాడు. ఇది నేను ఆల్రెడీ చెప్పాను. సోర్స్ ఆఫ్ లా హీ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ అ క్రూషియల్ టెక్స్ట్ ఆన్ లాస్, కస్టమ్స్ అండ్ ఎథిక్స్, రిఫరింగ్ ఇట్ అలాంగ్ సైడ్ విత్ వేదాలు, పురాణాలు, భగవద్గీత ఇవన్నీ చదివిన వ్యక్తి ఆయన. అల్బిరూని ఇట్లాంటి అల్లటప్ప వ్యక్తి ఏం కాదు. అల్బిరూని ఎన్నో సంవత్సరాలు ఇండియాలో ఉండి మరి ఎన్నో విషయాల్ని ఆయన చదవటమే కాక ఆ కాలంలో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చేసిన వ్యక్తి. అతను ఒక విషయాన్ని సెటారికల్‌గా ఏమంటాడో చూద్దాం. ఇన్ ద ఫిఫ్త్ ప్లేస్ దేర్ ఆర్ అదర్ కాజెస్ ద మెన్షనింగ్ ఆఫ్ విచ్ సౌండ్స్ లైక్ అ సటైర్. రైట్? సెటారికల్‌గానే చెప్తున్నాను నేను గూడా. సీరియస్‌గా చెప్పట్లేదు. పర్టిక్యులారిటీస్ ఆఫ్ దేర్ నేషనల్ క్యారెక్టర్ డీప్లీ రూటెడ్ ఇన్ దెమ్ బట్ మేనిఫెస్ట్ టు ఎవ్రీబడీ. We can only say folly is an illness for which there is no medicine, right? And the Hindus believe that there is no country but theirs. వాళ్ళది తప్ప ఇక మిగతా వాళ్ళకి దేశాలు కాదు. వాళ్ళకే దేశభక్తి ఉంది. వాళ్ళే నేషనలిస్టిక్స్ అంటే ఆ టైప్‌లో మనం అర్థం చేసుకోవాలి. నో నేషన్ లైక్ దేర్స్. రైట్? నో కింగ్స్ లైక్ దేర్స్. అసలు మా రాజులు, మా రాజ్యాలు అసలు మా రాజులు ఆ టైప్‌లో ఉంటారు వాళ్ళు. నో రిలీజియన్ లైక్ దేర్స్. మా మతానికి మించిన మతం లేదు. మాది సనాతన ధర్మం. అసలుకి మాది కొన్ని లక్షలు, కోట్లు, అసలు మానవుడు పుట్టకముందు, భూమి పుట్టకముందు నుంచి ఉంది మా మతము. అది, ఇది అట్లా. నో రిలీజియన్ లైక్ దేర్స్. నో సైన్స్ లైక్ దేర్స్. వారిని మించిన సైన్సే లేదు. మాకు మించిన సైన్సే లేదు. అసలు సైన్స్ అంతా వేదాల్లోనే ఉంది. ఈ మిసైల్స్ లేకపోతే ఇంటర్నెట్, ఈ టెక్నాలజీ, ఈ వగైరా లేకపోతే ఈ విమానాలు తయారు చేయటం, బయటోళ్ళు మా పుస్తకాలు తీసుకెళ్ళి విమానాలు తయారు చేశారు. ఇవి ఈ రోజుల్లో మాట్లాడుతున్నారు కదా! అవన్నీ 11వ శతాబ్దంలోనే అల్బిరూని సెన్స్ చేశాడు. వీళ్ళు ఎంత సెన్స్‌లెస్‌గా మాట్లాడతారనేది. దే ఆర్ హాటీ, ఫూలిష్‌లీ vain and self-conceited and stolid. They are by nature niggardly in communicating with which they know, and they take the greatest possible care to withhold it from men of other caste among their own people. రైట్ అండి? ఇంకా ముందుకెళ్దాం. అల్బిరూని ఈ అల్బిరూని పుస్తకం నేను తీసిన స్క్రీన్‌షాట్‌లో నుంచి తీస్తున్నాను. ఆన్ ద కాస్ట్స్ కాల్డ్ కలర్స్ అనే చాప్టర్‌లో పేజ్ నంబర్ 84 అండ్ 85లో మరి తప్పకుండా మనుస్మృతిలో చెప్పిన విషయాలనే ఈయన ఊటంకిస్తున్నారు ఇక్కడ.
The Hindus call their castes Varna, i.e., colors, and from a geological point of view, they call them Jataka, లేకపోతే జాతి, లేకపోతే that is births. These castes are from the very beginning only four, right? The highest caste are Brahmanas, of whom the books of Hindus tell that they were created from the head of Brahman. రైట్ అండి. ఈ బ్రహ్మ యొక్క మస్తిష్కములో నుంచి లేదా తలలో నుండి పుట్టారు అని చెప్తూ మరి సెకండ్, ద నెక్స్ట్ కాస్ట్ ఆర్ ద క్షత్రియ హూ వర్ క్రియేటెడ్ యాజ్ దే సే ఫ్రమ్ ద షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ ఆఫ్ బ్రహ్మ. ఛాతీ మరియు బాహువుల్లో నుండి వచ్చినవారు, లేదా భుజములు మరియు బాహువుల్లో నుంచి వచ్చిన వాళ్ళు. భుజం అన్న బాహు అన్న ఒకటే, ఐ థింక్ సో. దేర్ డిగ్రీ ఈజ్ not much below that of Brahmin. After them follow the Vaishya, who were created from their thigh. The Shudra, who were created from his feet. Shudralu kaalla nunchi vacharu. Between the latter two classes, there is no very great distance. Much, however, as these classes differ from each other, they live together in the same towns and villages, mixed together in the same house and lodgings. After the Shudra follow the people called Antyaja. శూద్రుల తర్వాత ఈ దళితులు లేదా చండాలులు అని ఎవరైతే పిలుస్తున్నారో, లేకపోతే స్వపచులు అని, లేకపోతే అంటరాని వారు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా రాశాడండి. ఇవన్నీ బ్రిటిషోడు తెస్తే వచ్చినాయి కాదు. చరిత్ర తెలియకపోతే మనకి వీళ్ళు చెప్పే సోది మాటలు విని మనం చరిత్రహీనులు అయిపోతామేమో అన్న భయం కలుగుతుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే నిజాన్ని అంటే అబద్ధాన్ని ఎంత పాలిష్డ్గా చెప్తారంటే, నిజం అనేది చాలా చిన్నగా కనపడుతుంది మనకి. కానీ ఆ కాలంలోనే దాదాపుగా 1000 సంవత్సరాల క్రితమే రాసేశాడు ఇవన్నీ కూడా. హూ రెండర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్, హూ ఆర్ నాట్ రెకండ్ amongst any caste, but only the members of certain crafts and profession. There are 8 classes of them who freely intermarry with each other, except the fuller, shoemaker, and weaver. For no other would condemn to have anything to do with them. These 8 guilds are the fuller, shoemaker, juggler, the basket and the shield maker, the sailor, the fisherman, and the hunting of the wild animals and of birds, and of weaver. The 4 castes do not live together with them. ఈ పైన ఉన్న 4 వర్ణాలు, ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీరిని ఆదరించారట, అంత్యజుల్ని. These guilds live near the villages and towns of 4 castes. But outside them, వాళ్ళల్లో వాళ్ళు ఏమని పిలుస్తారు? ద పీపుల్ కాల్డ్ హాది, దోమ అంటే దొమ్మరోళ్ళు అని, చండాల అండ్ బదతౌ, సిక్, ఆర్ నాట్ రెకండ్ అమాంగ్స్ట్ ఎనీ కాస్ట్ ఆర్ గిల్డ్. వాళ్ళకు ఒక కులం అని లేకపోతే అదని ఇలాంటివి ఏమీ లేవు. వాళ్ళు ఈ 4 వర్ణాలు చాతుర్వర్ణ్యంలో కూడా లేరు. దే ఆర్ ఆక్యుపైడ్ విత్ డర్టీ వర్క్స్, చండాలమైన పనులు, రైట్, లేదా నీచమైన పనులు, లేదా ఇంకా మురికితో సంబంధించిన పనులు, అలాంటి పనులు చేసేవారట, చేయించేవారనే అంటాను నేను. Like the cleansing of villages and other services, they are considered as one of the soul class and distinguished only by their occupation. In fact, they are considered like illegitimate children. ఏం చెప్పానండి? ఇల్లెజిటిమేట్ అంటే ఏంటి? నాజాయిజ్ బచ్చే. ఇల్లెజిటిమేట్ అంటే వ్యభిచారానికి పుట్టినవారు. చెప్పాలి సమాధానం. నేనేదో కొత్తగా చెప్పట్లేదు ఇవన్నీ విషయాలు. అల్బిరూను ఎప్పుడో చెప్పేశాడు. ఫర్ అకార్డింగ్ టు జనరల్ ఒపీనియన్, దే డిసెండ్ ఫ్రమ్ శూద్ర ఫాదర్ అండ్ బ్రాహ్మణి మదర్. ఇదే చదివాంగా, మనుస్మృతిలో ఇదే చదివాంగా. సేమ్ 10వ అధ్యాయంలో, మనుస్మృతి 10వ అధ్యాయంలో చదివాం. ఈ చండాలులు అనేవాళ్ళు ఎలా పుట్టారు చూద్దామా? మళ్ళీ వెనక్కి వెళ్దాం ఒకసారి.
1 సెకండ్. హ్మ్. ప్రాతిలోమ్యమున శూద్రునికి పుట్టిన అయోగవుడు, క్షత్త, చండాలురు ఈ ముగ్గురు శూద్రుని కంటే తక్కువవారు. రైట్? ఇలా చెప్తూ హ్మ్. నిషాద జాతి పురుషునికి శూద్ర స్త్రీ యందు పుట్టిన వానిని పుల్కసుడంటారు. అట్లే శూద్రునికి నిషాద స్త్రీ యందు పుట్టిన వానిని కుక్కటకుడంటారు. క్షత్తకు ఉగ్ర స్త్రీ యందు పుట్టిన వానిని స్వపాకుడంటారు. వైదేహుని వలన అంబష్టుని యందు పుట్టిన వానిని వేణుడని పిలుస్తారు. రైట్ అండి. తరువాత హ్మ్. చూపిస్తున్నానుండండి. ఇదిగోండి. సూతుడు, వైదేహుడు, చండాలుడు, మాగధుడు, క్షత్త నో, నో. నాట్ దిస్ వన్. నాట్ దిస్ వన్. హ్మ్. లైన్‌గా చదువుకుంటూ ఎళ్తానండి 13 నుంచి. ఒకటి విడిచి ఒక అంతరం కల స్త్రీలకు అనులోమమున పుట్టిన బ్రాహ్మణునికి వైశ్య స్త్రీయందు, క్షత్రియునికి శూద్ర స్త్రీయందు, అంబష్ట ఉగ్రులు ఏ విధంగా స్పర్శార్హులో అంటే ముట్టుకోవడానికి అర్హులో, అట్లే ప్రతిలోమంలో పుట్టిన శూద్రునికి క్షత్రియ స్త్రీయందు, వైశ్యునికి బ్రాహ్మణ స్త్రీయందు జన్మించిన క్షత్రుడు వైదేహకుడు కూడా స్పర్శార్హులే. వాళ్ళు గూడా ముట్టుకోగ ముట్టుకోవచ్చు. అంటే అంటరాని వాళ్ళు కాదు. ద్విజులకు తమ తరువాతి జాతులలో అనులోమ ప్రకారముగా పుట్టిన సంతానాన్ని వారి తల్లి జాతిని బట్టి హీన జాతులుగా ఎంచుతారు. సంకీర్ణ జాతులు. బ్రాహ్మణునికి ఉగ్రకన్య యందు పుట్టినవాడు అవృతుడు. అట్లే బ్రాహ్మణునికి అంబష్ట కన్యకు పుట్టిన వానిని అభీరుడని అందురు. లోమ్యమున శూద్రునికి పుట్టిన అయోగవుడు, క్షత్త, చండాలుడు ఈ ముగ్గురు శూద్రుని కంటే తక్కువవారు. వైశ్యునికి ప్రతిలోమమున పుట్టిన మాగధ వైదేహులు, క్షత్రియునికి ప్రతిలోగముగా పుట్టిన శూతుడు వీరు ముగ్గురు కూడా శూద్రుని కంటే తక్కువవారే. నిషాద జాతి పురుషునికి శూద్ర స్త్రీ యందు పుట్టిన వారిని పుల్కసుడంటారు. అట్లే శూద్రునికి నిషాద స్త్రీ యందు పుట్టిన వానిని కుక్కుటకుడంటారు. క్షత్తకు ఉగ్ర స్త్రీ యందు పుట్టిన వాణ్ణి స్వపాకుడంటారు. వైదేహునికి కుని వలన అంబష్టుని యందు పుట్టిన వాడిని వేణుడని పిలుస్తారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు సవర్ణ స్త్రీల యందు జన్మించిన ఉపనయన సంస్కారం లేక గాయత్రి మంత్రహీనులైన వారిని వ్రాత్యులని అంటారు. ఈ వ్రాత్య పురుషునికి సవర్ణ స్త్రీల యందు పుట్టిన వారిని భూర్జ కంటకుడంటారు. వానిని ఆయా దేశాలను బట్టి అవంత్యుడు, వాటాధానుడు, పుష్పదుడు, శైకుడని పిలుస్తారు. వ్రాత్యుడైన క్షత్రియునికి సవర్ణ స్త్రీ యందు పుట్టిన వారిని జల్లు, మల్ల, నిచ్చివి, నట, కరణ, ఖస, ద్రవిడులని ఆయా దేశాలను అనుసరించి పిలుస్తారు. వ్రాత్యుడైన వైశ్యునికి తన జాతి స్త్రీ యందు పుట్టిన వారిని ఆయా దేశాలను అనుసరించి సుధన్వాచ్యార్యుడు, కూరాషుడు, విజన్ముడు, మైత్రుడు, సాత్వితుడు అని పిలుస్తారు. బ్రాహ్మణులు మొదలైన వారు తెలిసి తెలియక చేసిన వ్యభిచారం వలన పుట్టి స్వజాతి కర్మలను వదిలిపెట్టినందువలన వర్ణ సంకరములు ఏర్పడును. ప్రతిలోమానులోమాల వలన పుట్టిన సంకర జాతులనిప్పుడు విస్తారంగా తెలుపుతాను. సూతుడు, వైదేహుడు, చండాలుడు, మాగధుడు, క్షత్త, అయోగవుడు ఆరుగురు తమ స్వజాతి స్త్రీల యందు స్వజాతి సంతానాన్ని పొందుచున్నారు. బ్రాహ్మణుడు తన స్వజాతి స్త్రీ యందు క్షత్రియ వైశ్య స్త్రీలలో పుట్టిన పురుషులు ద్విజాతులగుచున్నట్లే ప్రతిలోమము వల్ల పుట్టిన వారు సైతం ద్విజాతులగుచున్నారు. ఈ విధంగా అనులోమ ప్రతిలోమ లోమాల పుట్టిన వారు తమకు సజాతీయులైన స్త్రీల యందు కడు హీనులను
పుట్టించుచున్నారు. ఎట్లనగా రైట్ ఇక్కడికొచ్చామండి పాయింట్ దగ్గరికి. ఎట్లనగా శూద్రుడు బ్రాహ్మణ స్త్రీ యందు తనకంటే హీనుడు, కర్మబాహ్యుడు అయిన చండాలుని ఎట్లు పుట్టిస్తున్నాడో అంటే దీనివల్ల మనం అర్థం చేసుకోవాలంటే ఈ చండాలుడు అనేవాడు శూద్రుడు ప్లస్ బ్రాహ్మణ స్త్రీ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ పదం దీనివల్ల పుట్టినవాడు అని దాని అర్థం. సో ఇదే విషయాన్ని మనకి ఇక్కడ అల్బిరూని చెప్తున్నాడు. In fact, they are considered like illegitimate children, for according to general opinion, they descend from Shudra father and Brahmani mother as the children of fornication. Therefore, they are degraded outcasts. The Hindus give every single man for the four castes characteristic name. అంటే పేర్లు అంటే బ్రాహ్మణుడికి సాత్వికమైన పేరు, క్షత్రియుడికి విజయాన్ని ఇచ్చే మరి శౌర్యాన్ని చూపించే అలాంటి పేరు అట్లాంటివి రైట్. అకార్డింగ్ టు their occupations and mode of life, example, Brahmana is generally called by his name as long as he does his work staying at home. When he is busy with the service of one fire, he is called Ishtir. అంటే వన్ ఫైర్ అని అంటే ఇక్కడ అగ్నిహోత్రం చేసేటప్పుడు ఇతన్ని ఇష్టిర్ అని పిలుస్తారట, ఇష్టిన్. If he serves 3 fires, he is called Agnihotri. If he besides offers an offering to the fire, he is called Dikshitudu. ఏమిటండి దీక్షితుల వారు అలా రైట్, మాధురి దీక్షిత్ ఆ పేరు కూడా మీకు గుర్తుండొచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్ విత్ ద బ్రాహ్మణ, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ విత్ ద అదర్ కాస్ట్. సో ఇలా చాలా విధాలుగా. ద నెక్స్ట్ ఫాలోస్ ద దోమ అంటే దొమ్మరి వారు, హూ ప్లేస్ ఆన్ ద లూట్ అండ్ సింగింగ్. The still lower classes practicing as a trade killing and the inflicting of judicial punishments. ఇలా చాలా చెప్తూ చెప్తూ అలా మెల్లిగా నేను పోయిన వారం ఏదైతే భగవద్గీత గురించి చెప్పానో అలా భగవద్గీత దగ్గరికి వెళ్ళిపోతాడు అల్బిరూని. సచ్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఫోర్కాస్ట్. అర్జున ఆస్డ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ఫోర్కాస్ట్ and what must be their moral qualities, whereupon Vasudeva answered, Brahmana must have an ample intellect and quiet heart, truthful speech, much patience. సో ఇలా సో ఇక్కడ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే ఈ కుల వ్యవస్థ అసలు వర్ణ వ్యవస్థ అనేది ఒక భయంకరమైన ఈ వర్ణ వ్యవస్థ అనేది ఒక భయంకరమైన మూఢనమ్మకం. ఇంకా భయంకరమైన మూఢనమ్మకం ఏంటి అనంటే కుల వ్యవస్థలు. ఇవన్నీ కూడా ఒకరి మతిలో నుండి రైట్, ఒకరి ఊహల్లో నుండి, ఒకరి భావజాలంలో నుండి వచ్చినవే తప్ప మరి ఇంకేమీ కాదు. ఈ వర్ణాలని, కులాలని, మన దేశాన్ని ఈ బ్రాహ్మణోత్తములు ఏనాడో విచ్ఛిన్నం చేసేశారు, ఏనాడో విభజించి పడేశారు, ఏనాడో మన వాళ్ళని మరి వాళ్ళు తక్కువ వాళ్ళుగా చేసి మరి వాళ్ళని వాళ్ళ గురించి గొప్పగా రాసుకొని మనల్ని నీచాతి నీచమైన పుట్టుకలు పుట్టిన వారము అని రాయడం జరిగింది. నేను పోయిన వారం ఏదైతే మనుస్మృతిలో నుంచి చూపించానో అవే విషయాలు మరి హిస్టారికల్గా మరి ఆ కాలంలో మన భారతదేశం ఎలా ఉండేది, మరి హిస్టారియన్స్ ఏం రాశారు, వాటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నెక్స్ట్ టైం నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.